శ్రీ మాణిక్యరాయ నాంచారమ్మ ఆలయాలు రాచూరు. ఈ గ్రామం చిత్తూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో గుడియాతం రోడ్డులో యాదమరి మండలంలో ఉంది. తమిళనాడులోని పరదరామి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో రహదారి పక్కన కొండవాలులో ఈ ఆలయాలున్నాయి. ఈ బస్సు స్టాపును ఎం దేవలం అని కూడా పిలుస్తారు. పూర్వం ముడిరాళ్ల ప్రహరీలో శిథిల దశలో పురాతనాలయాలు ఉండగా భక్తుల దాతల సహాయ సహకారములతో ప్రస్తుతం నూతన ప్రహరీతో పాటు ఆలయాలు సర్వాంగ సుందరముగా నిర్మించబడినవి. పంచలోహ ఏకకలశ గర్భగోపురములో మాణిక్యరాయ స్వామి నాంచారమ్మ దేవతలు పశ్చిమాభిముఖముగా శిలా విగ్రహాల రూపమున పీఠంపై కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ప్రవేశ మండపంలో ద్వారపాలకులుండగా ఎదురుగా బలిపీఠము, త్రిశూలములున్నాయి. పూర్వం ఎదురుగా 4 గాళ్ల మండపం ఉండేది. అందులో పిల్లారాయుడుండగా నిధుల దొంగలు తవ్విపోశారు. పూర్వం ఈ ఆలయాన్ని ఈ ప్రాంత రెడ్డి కర్ణాలుగా పనిచేసిన గుమ్మడికాయల మునస్వామి నాయుడు 1743వ సంవత్సరంలో నిర్మించాడని ప్రతీతి. స్థల పురాణం. గుడియాతం సమీపంలోని దామల చెరువు నివాసి మాణిక్యరాయప్ప తిరుపతి సమీపంలోని బాణవరం పాలెగాడి కూతురు నాంచారమ్మ ప్రేమించుకొని ఈ ఆలయానికి తూర్పు దిశలో ఉన్న కొండగుహలో కలిసి జీవించేవారు. సమస్య పరదరామి పాలెగాడిని చేరింది. పాలెగాడు పంచాయతీ నిర్వహించి రాజకుమార్తెను ప్రేమించటం నేరంగా పరిగణించి ఇరువురికి శిరచ్ఛేదం శిక్ష విధించాడు. తోటి తలార్లు కొండపై వారిద్దరికీ శిరచ్ఛేదము చేయగా అక్కడ వారి శిలలు ఉంచి దారి పక్కన ఆచారి వారసులు చిన్నపాటి ఆలయం నిర్మించుకున్నారు. ఒకసారి దారిన పోయే దొంగలు తమకు ఈరోజు ప్రయాణములో విశేషంగా ధనబంగారాలు సంపదలు లభించినట్లయితే నరబలి ఇచ్చిపోతామని మాణిక్యరాయప్ప నాంచారమ్మ దేవుళ్లకు మొక్కుకొని పోగా కోరినంత ధనబంగారాలు లభించాయి. తిరుగు ప్రయాణంలో దొంగలు ఆలయం దగ్గర ఆగి నరబలి కొరకు ఆవులు మేపుతున్న పిల్లలను పిలిచి పప్పు బెల్లాలను ఇచ్చి పడుకొని స్వామివారికి దండం పెట్టమన్నారట. జ్ఞానోదయమైన పిల్లలు ఎలా దండం పెట్టాలో మీరు పడుకొని చూపమన్నారట. 3 దొంగలు మరిన్ని పప్పు బెల్లాలనిచ్చి ఇలా పడుకొని దండం పెట్టండి చాలు అన్నారట. ఆ దొంగలు పడుకోగానే పిల్లలకు దేవుడు ఆవాహనై కత్తితో 3 తలలని నరికి వేరు చేశారట. ఇప్పటికీ దామల చెరువు నుండి మాణిక్యరాయప్ప ఆచార్య వంశీయులు వచ్చి తమ ఇలవేలుపుగా భావించి ప్రతి సంవత్సరము పూజలు చేసి బలిని సమర్పించి అన్నదానాలు చేసిపోవటం ఆనవాయితీగా ఉంది. సమీప గ్రామాల భక్తులు ప్రస్తుతం పూజలు చేస్తారు. ఆలయ నిర్మాత శిలాశిల్పము కూడా పూర్వం ఇక్కడ ఉండేది. పక్కనే మరో ప్రహరీలో నవగ్రహాల మండపం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయము, వినాయక ఆలయములు అందంగా నూతనంగా పంచలోహ ఏకకలశ గోపురాలతో పూరించారు. పూర్వం మూషిక వాహనము, బలిపీఠము ధ్వంసం కాబడి ఉండేవి. రోడ్డు విస్తరణలో రాతి దీపస్తంభము తొలగించబడినది. వినాయకాలయ రాతి దూలముపై తమిళ భాషలో పి. అయ్యాకన్ మొదలియార్ 1907 సంలో నిర్మించినట్లు తెలుపుతోంది. ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారితో పాటు ఆల్వార్ల ప్రతిమ ఉంది. శ్రీచక్రం ఉంది. ఆంజనేయ స్వామి పర్వత ప్రతిమను నిధుల దొంగలు తరిగిపోయగా తరువాత ప్రతిష్ఠించబడక గోడకు నిలబెట్టారు. ఈ ఆలయాన్ని కూడా అయ్యాకన్ మొదలియార్ 1909 సం నిర్మించినట్లు నిలువు స్తంభాలపై 1907, 1909 అని తారీఖులు ఉన్నాయి. ప్రవేశం ద్వారంపై తెలుగు శిలాశాసనం ఉండేది. ఆలయం పక్కన 2 చేదబావులు ఉండేవి. ప్రస్తుతం ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి వార్షికోత్సవం 3 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. బలి